బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలకు వెళ్లే మార్గంలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా నగదు పట్టుబడింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో కారులో తరలిస్తున్న సుమారు 60 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. భారీ నగదుతో ఓ వ్యక్తి కారులో తిరుమలకు వెళ్తుండగా తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. వెంటనే కారును ఆపి తనిఖీ చేయగా ఈ నగదు బయటపడింది. దీనిపై సదరు వ్యక్తిని అధికారులు ప్రశ్నించగా తిరుమలలో నాణేలు తీసుకోవడం కోసమే ఈ నగదును తీసుకెళ్తున్నట్లు పొంతనలేని సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. అయితే సరైన పత్రాలు లేకుండా అంత భారీ మొత్తంలో నగదు ఉండటంతో విజిలెన్స్ అధికారులు తదుపరి విచారణ నిమిత్తం ఆ వ్యక్తిని నగదును అలిపిరి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం సదరు వ్యక్తి అలిపిరి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆ నగదుకు సంబంధించిన అసలు యజమాని ఎవరు, అంత భారీ మొత్తాన్ని తిరుమలకు ఎందుకు తీసుకెళ్తున్నారు, దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి అన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, మరి తిరుమలకు వెళ్లే మార్గంలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా నగదు పట్టుబడినట్లు మనం చూస్తున్నాము. అసలు ఆ వ్యక్తి ఎవరు అండ్ ఆ తిరుమలకు ఎందుకు అంత భారీ మొత్తంలో డబ్బులు తీసుకువెళ్తున్నారు, దీని వెనక అసలు ఉన్న కారణాలేంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి. తిరుమలకు వెళ్లే మార్గంలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీ నగదు పట్టుబడినట్లు మనకు తెలుస్తుంది. అసలు ఆ వ్యక్తి అలిపిరి పోలీసులకు అదుపులోకి చిక్కున్నట్లు కూడా చూస్తున్నాము. అసలు ఆ యజమాని ఎవరు, ఆ భారీ మొత్తాన్ని తిరుమలకు ఎందుకు తీసుకెళ్తున్నారు, అసలు దీనికి అసలు కారణాలు ఏంటి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ పవన్. ఏదైతే చూసుకుంటే కూడా తిరుమలకు వేలాది మంది భక్తులు కూడా తిరుమలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా భక్తులకు ప్రధానంగా వాళ్ళ మొక్కులు చెల్లించుకునేందుకు కూడా వివిధ మార్గాలు ఎంచుకుంటారు. ఇందులో ప్రధానంగా స్వామివారి హుండీ ద్వారా కూడా ఇటు నగదు చెల్లింపు రూపంలో కూడా భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం కూడా సుమారు ఒక 65 లక్షల రూపాయల నగదు కూడా తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా ఇటు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అంటే సదరు ఈ ప్రాంతంలో కూడా నిత్యం తిరుమలకు వెళ్ళేటువంటి భక్తుల్ని కూడా పూర్తిగా చెక్ చేసిన అనంతరం కూడా తిరుమలకు అనుమతిస్తుంటారు. ఈ నేపథ్యంలో చెక్ చేసే సమయంలో కూడా ఒక కారులో సుమారు 65 లక్షల రూపాయలు బ్యాగ్ లో పెట్టుకొని వెళ్తున్నట్టు కూడా ఇటు అధికారులు గుర్తించారు. వెంటనే అతన్ని కూడా అదుపులోకి తీసుకొని దేనికి సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ అమౌంట్ నన్ను అడగగా కూడా అతను థ్యాంక్ యూ సెల్వం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel